సార్కి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. రోజు రోజుకి తాగుడికి బానిస అయిపోతున్నారు. ఆయన ఆరోగ్యం గురించే కదా నేను చెప్తున్నాను. ఆయన బాగుపడతారనే కదా నేను ఆయన్ని ఆపుతున్నాను. అయినా కూడా మందు తాగడం ఆపడం లేదు. నేను ఎంత తాగద్దంటే ఆయన అంత తాగుతున్నారు. ఇలా అయితే ఈయన చేత మందు మాన్పించడం ఎలా? ఇక నుంచి మీరు తాగడానికి వీల్లేదు. అంత హఠాత్తుగా ఆపడం కూడా కుదరదు. అలా అయితే నేను కూడా తాగడం మొదలు పెడతాను. తారక్ సార్ తాగితే నేను కూడా మొదలు పెడతానని గట్టిగా హెచ్చరించి చెప్పాను. అయినా ఆ హెచ్చరికలు ఆయన బుర్రకి ఎక్కలేదనుకుంటా. ఛ! ఇక ఈయన ఇంతే. నా మాట వినరు అని వదిలేయాలా? లేకపోతే ఇంకా ఇన్ని దారిలో పెట్టడానికి నేను ప్రయత్నించాలా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఇంకా ఇన్ని దారిలో పెట్టడానికి నేనేం చేయాలి? ఏం చేస్తే ఇక ఆయన తాగుడు ఆపుతారు? ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. ఎలా అయినా తారక్ సార్ని దారిలో పెట్టాలి. ఏం చెయ్యాలి? నేను తాగాల్సిందేనా? అసలు నేను తాగలనా? అది అంత సులువు కాదు. తారక్ సార్ని తాగుడు మాన్పించాలి అంటే నేను కూడా తాగక తప్పదు. ఆయన్ని దారిలో పెట్టడం కోసం నేను ఈ నీచపు పని చేయడం తప్ప నా దగ్గర వేరే మార్గం లేదు. తారక్ సార్ని దారిలో పెట్టడానికి నేను ఈ మందు తాగడం తప్ప ఏమీ చేయలేను. మా ఊళ్ళమ్మ తల్లి, నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ తారక్ సార్ని మార్చడానికి ఇదే సరైన మార్గం అని నాకు అనిపిస్తుంది. అవునో
కాదో నువ్వే తేల్చాలి.